శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 5 నుండి 11వ తారీఖు వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురుగ్రహ సంచారం అనేది వృషభంలో జరుగుతుంది. కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది కుజ స్తంభన అనేది ఈ వారం కూడా కొనసాగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కేతువు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని మనం గమనించినట్లయితే శని యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభరాశిలో కొనసాగుతున్నాడు శతభిష నక్షత్రంలో. అదేవిధంగా మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే బుధుడు రవి కలిసి ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అదేవిధంగా శుక్రుడు శనితో కలవడం జరిగింది. శనితోనే కలిసి ఈ యొక్క వారం కూడా ఉండబోతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని చూద్దాం. వాటన్నిటికన్నా ముందు 5వ తారీఖున మనకు స్కంద షష్ఠి రాబోతుంది. స్కంద షష్ఠి రోజు స్కందుడు అంటే షణ్ముఖుడైనటువంటి స్కందుడు ఎవరైతే ఉన్నారో ఇక కుజగ్రహానికి మూలకంగా ఉంటాడు. మరియు అదేవిధంగా ఎవరి జీవితంలో అయితే కుజుడు సరిగా లేడో వారు స్కంద షష్ఠిని అంటే ఉన్నటువంటి గ్రహాల్లో కొన్ని గ్రహాలకి కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు. అంటే వైవాహిక జీవితంలో అనుకూలత కోసం కానీ వ్యాపారంలో స్థిరత్వానికి కోసం కానీ ఈ యొక్క స్కంద షష్ఠిని పరిపూర్ణంగా జరుపుకోవటం, ఉపవాస దీక్ష చేయటం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. చేసేటువంటి పనిలో నిబద్ధత కలిగి ఉంటారు. ఏ పని చేయాలనుకున్నారో మానసికంగా ప్రశాంతంగా ఆలోచించి చేయగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు చేర్పులు కోరుకుంటారు. నేను ఇక్కడి నుంచి పోతే కానీ ఉద్యోగంలో మార్పు చేరితే కానీ నా యొక్క వాల్యూ వీరికి తెలియదు అని చెప్పి ఆలోచిస్తారు. దానికి తగిన విధంగానే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రారంభిస్తారు. ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోగలుగుతారు. వారి యొక్క సానుకూలమైనటువంటి ఈ యొక్క పరిచయాల ద్వారా నాకు రాజకీయంగాను ఎదగలుగుతాను. మరి అదేవిధంగా కార్యాలయాల్లో అంటే పనిచేసేటువంటి ప్రదేశాల్లో కూడా నాకు వారి సహాయం ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన కలుగుతుంది. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. వారి మీ యొక్క సలహాలు తీసుకొని ఉద్యోగపరంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక మోసపూరితమైనటువంటి లోకంలో మోసాలకి కొదవలేరు. అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కుజుడు జన్మరాశిలో ఉన్నాడు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, వైవాహిక జీవితంలో మెట్రిమోనీ సైట్స్ వీటిలో వచ్చేటువంటి సంబంధాల గురించి మరియు అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే మోసపూరితమైనటువంటి పెళ్లి కొడుకులు ఉండేటువంటి సమాజం ఇది. కుజుడు ఎవరి జాతకంలో అయితే నీచత్వం పొంది కానీ సరైనటువంటి స్థితిలో లేనప్పుడు వారి వక్ర మార్గంలో డబ్బు సంపాదించడానికి, పేరు సంపాదించడానికి మరి వీటన్నిటి విషయాల్లో ముఖ్యంగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అటువంటి జీవితంలో అటువంటి ప్రభావం మీ మీద ఉండకుండా ఉండాలి అంటే రాబోతున్నటువంటి స్కంద షష్ఠి 5వ తారీఖున మీరు ప్రశాంతంగా పూజా కార్యక్రమం చేసుకోండి. ఈ కుజుడి యొక్క స్థానానికి అధిపతి అయినటువంటి ఈ స్కందుడిని పూజించాలండి, షణ్ముఖుడిని పూజించండి, ఆయనకి శరణం వేడండి. వైవాహిక జీవితంలో ప్రశాంతత, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో కానీ ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మధ్యవర్తి పంచాయతీల్లో కూడా మీకే ఎక్కువగా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంటుంది. కాబట్టి అవి వెళ్ళే ముందు ఒకసారి ఇంట్లో ఆ యొక్క స్కందుడికి నమస్కారం చేసుకొని వెళ్ళినట్లయితే కొంచెం జాగ్రత్తలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రక్త సంబంధితమైన విషయాల్లో కానీ ఈ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఒక ప్రశాంతమైనటువంటి వారంగా గడుస్తుంది. వారాంతాల్లో కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడం కోసం స్నేహితులతో బంధువులతో గడపాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అందరితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, కోపాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఈ రాశివారు ఇందాక చెప్పిన విధంగానే స్కంద షష్ఠి రాబోతుంది. స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉపవాస దీక్ష చేయండి. సాయంకాలం పూట ఉపవాస దీక్ష చేసి దేవాలయ దర్శనం, స్కంద నివేదన పెట్టండి. మరి అదేవిధంగా 10 మందికి అన్న సంతర్పణలు కానీ లేకుండా ఉంటే పూజా కార్యక్రయాలు కానీ చేసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. స్కందుడు ఎంతో
బలవంతుడు ఈ యొక్క భూమండలాన్ని ప్రజెంట్ ఈ యొక్క కలియుగంలో పాలిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు క్రోధినామ సంవత్సరానికి కూడా అధిపతి కుజుడే కాబట్టి కుజుడిని పాలిస్తుంది స్కందుడే అన్నట్టు విధంగా చెప్పొచ్చు అన్నమాట. ఆ యొక్క శరణ వేడండి.